జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా వేసినటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అటర్ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే 2019-24 దాకా అసలుకి సామంతరాజుల్లాగా ఉన్నటువంటి వాళ్ళు 2024 వచ్చేసరికి ఫస్ట్ 3 నెలలు అసలుకి ఎవరికి కనిపించలే, చాలా సైలెంట్ అయిపోయారు. తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి యాత్రలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రపరప కావచ్చు, ఆ పొటేతల కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి బెడిసి కొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మొన్న జువల్దీన్కి సంబంధించి కూడా మత్స్యకారులు కూడా తిరగబడ్డారు. ఇలాంటి తరుణంలో లోటస్ పాండ్ ఎందుకు గుర్తొచ్చింది? దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అంటే ఏం చెప్తారు? కుట్ర తర్వాత అండి, అసలు లోటస్ పాండ్కి వెళ్ళాలనుకోవడానికి ఆయన కొంచెం ఈ మధ్యన నమ్మకాలు పెరిగాయేమో ఆయనకి. ఎందుకంటే మీకు ఉగాది రోజు ఆయన పిడపతి సిద్ధాంతి గారు వచ్చారు కదా, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. తర్వాత కరణ్ ప్రతాప్ అని ఒక జ్యోతిష్యుని కలిశాడు అతను. అంటే ఆయన మామూలుగా మోదీ లాంటి వాళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు చెప్తూ ఉంటాడు. అయితే ఆయన అన్నీ కూడా సక్సెస్ అయినట్టు కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా అంటే ఇప్పుడు 24లో నెగ్గుతామని చెప్తే నెగ్గలేదు కాబట్టి మరి మళ్ళా ఎందుకు పిలిచాడు అనే సందేహం అందరికీ వచ్చింది. ఏదైనా కరణ్ ప్రతాప్ అనే అతను దేశంలో ఉండే రాజకీయ నాయకులకి ఇష్టమైన ఒక జ్యోతిష్యుడు. మరి వీళ్ళు ఏమన్నా చెప్పారా, నువ్వు యలహంక నుంచి వీకెండ్స్కి వెళ్ళు హైదరాబాద్ లోటస్ పాండ్ కని అని ఒక సందేహం. రెండోది ఏంటంటే ఇప్పుడు మీకు సిబిఐ కేసులు మళ్ళీ రోజువారీ విచారణ మొదలవుతుంది అంటున్నారు కాబట్టి అదొక రీజన్ కావచ్చా. తర్వాత మూడో రీజన్ ఏంటంటే ఇప్పుడు మీకు కేటీఆర్ కావచ్చు, మొన్న తెలుగుదేశాన్ని పొగిడాడు, చంద్రబాబు నాయుడిని పొగిడాడు. ఇది పక్కన పెడితే కేసీఆర్ నేను బయటకు వస్తాను అని చెప్తున్నాడు, అంటే పాదయాత్ర లాగా. తర్వాత కేటీఆర్ ఇంకో మాట ఏమన్నాడంటే బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేస్తాము అన్నాడు. సో మీకు గతంలో మీరు చూసుకుంటే 2019కి ముందు కావచ్చు, 2019-24 కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కేసీఆర్ని కలవడం ప్రగతి భవన్లో, అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ ఏదైనా కూడా ఆయన సలహాలు తీసుకునేవాడు. తర్వాత ఏ సమీక్షలు చేయాలన్నా, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా అతను లోటస్ పాండ్లోనే చేసేవాడు ఎక్కువ శాతం, తాడేపల్లి నుంచి వచ్చి. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యలహంక నుంచి అతను చేసిన అంటే ఈసారి ఎన్నికల ప్రస్థానం ఏదైతే ఉందో 2024 ఎన్నికల ముందు తర్వాత, సో అది కూడా బెడిసి కొట్టింది. యలహంక వచ్చి రాలేదు. ముఖ్యంగా ఈ మద్యం స్కామ్ ఏదైతే ఉందో మీకు గుర్తుంటే వాసుదేవరెడ్డి అనేవాడు, మనం చెప్పాం యలహంక ప్యాలెస్ దగ్గరే దొరకచ్చు లోపల బయట అని. అలాగే వాసుదేవరెడ్డి యలహంక ప్యాలెస్ బయట దొరికాడు. సో ఇవన్నీ కూడా ఈ నెగిటివిటీలు ఆలోచించుకుని అతను మరి ఈ జ్యోతిష్యుల మాట విన్నారా, విని నిర్ణయం తీసుకున్నారా. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడు తల్లి చెల్లి ఉన్నారు, తల్లి చెల్లిని గెంటేయడం కూడా ఒక మైనస్ అయింది. సో ఇప్పుడు డైరెక్ట్ చెల్లిని కలవలేడు, అలాగ ఈగో అడ్డొస్తుంది. రెండోది ఆవిడ కూడా అక్కడే ఉంటుంది, ఇక్కడ లోటస్ పాండ్లో. సో దగ్గరగా ఉన్నట్టు ఉంటుందా అదొకటి, ప్లస్ రంగులు కూడా వేస్తున్నారు లోటస్ పాండ్కి. సో కానీ ఇక్కడ ఏ రకంగా వెళ్తాడు, చెల్లి మొహం చూస్తాడా చూడ్డా, మాస్క్ పెట్టుకుంటాడా లేకపోతే బ్యాక్ డోర్ నుంచి వెళ్తాడా, ఈ సందేహాలు కూడా ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని చెప్పింది మాత్రం వైసీపీ శ్రేణులే, ఆయన యలహంక నుంచి అక్కడికి వెళ్తాడు వీకెండ్స్ కానీ. సో ఇప్పుడు మీకు ఒకవేళ సిబిఐ కేసులు మరి రోజువారీ విచారణ అంటే ఇంకా యలహంకకి శాశ్వతంగా వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉండిపోతాడు. రెండోది ఇప్పుడు ఇన్నిసార్లు మొన్న కూడా మీకు గుర్తుంటే కనుక అయితే చంద్రబాబుని లోకేష్ని మీరు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారా, మీరు హైదరాబాద్లోనే మీ ఆస్తులు ఉన్నాయి, ఎప్పుడు చూసినా హైదరాబాద్లో ఉంటారని విసుక్కున్నాడు కదా, మొన్న కూడా తెప్పాడు కదా. మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి, ఇన్నున్నాయి. సో దీని మీద అసలు రేపు ఎవరు షర్మిల ఎలా రియాక్ట్ అవుతారు అది కూడా చూడాలి మనం, ఎందుకంటే షర్మిల రియాక్షన్ చాలా ముఖ్యం. మరి అన్న దగ్గరకు వస్తున్నాడు అంటే ఆవిడ ఏ రకంగా రియాక్ట్ అవుతారు అది కూడా మనం చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొన్న సజ్జలు అన్నాడు, మీకు గుర్తుంది అదేంటి, చంద్రబాబు చెప్తే షర్మిల ప్రెస్ మీట్ పెడుతుందని. మరి ఇప్పుడు అన్నగారి కోసం షర్మిల ప్రెస్ మీట్ పెడుతుందా లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే పెడుతుందా? అంటే దీనికి సజ్జలు మళ్ళీ బదులు ఇవ్వాలి. అంటే ఏదో నోరుంది కదా అని మాట్లాడటం కాదు కదా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఇంక మీదట కేసీఆర్ చెప్తే పెడతాడా ప్రెస్ మీట్లు, దానికి కూడా సమాధానం ఆయన ఇవ్వాలి. సో ఏది ఏమైనా ఇవాళ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు 3 ఏళ్ళు అయిపోతుంది అంటున్నాడు కదా. సో ఈ 3 ఏళ్ళు అయిపోయే లోపు ఆయన మరి లోటస్ పాండ్కి వచ్చి ఏం చేస్తాడు, ఇక్కడ వీళ్ళు కూడా మేము నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోయేది మాదే అని
ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉన్న టీఆర్ఎస్ చెప్తోంది కాబట్టి టీఆర్ఎస్ గా మారిస్తే ఇక్కడ ఈయనకి లోటస్ పాండ్ సెంటిమెంటు, అక్కడ బీఆర్ఎస్ కి టీఆర్ఎస్ సెంటిమెంటు, ఈ రెండు వర్కౌట్ అవుతాయా అనేది చూడాలి. Please subscribe to Leo News for more videos.